హాయ్ ఎవ్రీవన్. చికెన్ గ్రేవీ కర్రీ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. నోరూరించే చికెన్ కర్రీ టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. వెల్కమ్ టు సాయి హారిక హెల్తీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, స్మాల్ సైజ్ 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి, అదైతే యాడ్ చేశాను నేనైతే. 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ అవుతుందండి. నేనైతే చాయ్ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా గ్రీన్ చిల్లీ ఉంటుంది కదండి, అదైతే ఒకటి వేసుకున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును అయితే వేయట్లేదండి, ఎందుకు అంటే మేము యూజ్ చేసే కారంలో పసుపు కొమ్ములని యాడ్ చేస్తారు. సో అందుకని నేను పసుపుని అయితే యాడ్ చేయలేదు. నార్మల్గా అయితే పసుపుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ పీసెస్ దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో బాదం పప్పులు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా ఫ్రై అయిన ఆనియన్స్ పీసెస్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న దానిలో ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఈ ఆనియన్ పీసెస్లో వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి, లేదు అంటే అడుగు అంటేస్తుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండటం వల్ల అడుగు అయితే అంటదండి. మరలా ఒకసారి ఉడికించుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దగ్గరికి ఉడికించుకోవాలి. పీస్ అనేది ఈ విధంగా ఉడకదండి. సో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేశానండి. మ్యాక్సిమం 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగు అనేది అంటదండి. మరలా చెప్తున్నాను, మూత అనేది ఇప్పుడు పెట్టకూడదండి. ముక్క ఉడికిన తర్వాత గ్రేవీ కర్రీ అనేది వాటర్ కన్సిస్టెన్సీ కింద ఉండకుండా ఉండడం కోసం మూతనైతే ఉంచకూడదు. ఈ విధంగా కుక్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీలో గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.